నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లాకు నర్సాపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ మంగళవారం పెద్ద ఎత్తున మద్దతుదారులతో భీమవరం కలెక్టరేట్ ప్రాంగణానికి చేరుకున్న నర్సాపురం శాసన సభ్యులు ప్రభుత్వ విప్ భూమి నాయకర్, మాజీ శాసనసభ్యులు బండారు మాధవ నాయుడు, డీసీఎంఏ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ, అఖిలపక్ష జేఏసీ అధ్యక్షులు నక్కంటి సుబ్బారావు, టీడీపీ ఇన్ఛార్జి పొత్తూరు రామరాజు జిల్లా కలెక్టర్ చౌరణ నగరాన్ని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. కలెక్టర్ ఛాంబర్ నుండి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రావుకుమార్ రెడ్డి మంగళవారం కర్నూలు ఉల్లి వినియోగంపై ఆర్టీఓలు, తహసీల్దార్లు, విద్యా సంస్థల యాజమాన్య ప్రతినిధులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు, నంద్యాల ఉల్లిపాయలు అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్నాయని, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రైవేటు కళాశాల, పాఠశాల హాస్టల్ వంటకాల్లో కర్నూలు ఉల్లిని వినియోగించేలాగా చూడాలని అన్నారు. జిల్లా యంత్రాంగం తరపున అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని, వసతి గృహాల్లో, ప్రభుత్వ పాఠశాలలో వినియోగించేందుకు సంబంధిత అధికారులకు సూచించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా వివిధ విద్యా సంస్థల్లో ప్రతిరోజు ఉల్లి వినియోగాన్ని తెలుసుకుని తదనుగుణంగా తాడేపల్లిగూడెం నుండి కర్నూలు ఉల్లిని కొనుగోలు చేసేలాగా అధికారులు కృషి చేయాలని అన్నారు. మొయ్యేరులో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. మండల కార్యదర్శి ఈదర్ సందీప్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించిన ఘనుడని అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించారని అన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు గంటా పద్మారావు, దాసి రమేష్, పొట్ల రాజ్కుమార్, దూర్ల కుటుంబారావు పాల్గొన్నారు. గణపవరం శ్రీ చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంక్యుబేషన్ సెంటర్, ఇంక్లూజివ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో ఆవిష్కరణ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ పి నిర్మలా కుమారి మాట్లాడుతూ ప్రతి ఒక్క ఇంటిలో యువత కొత్త ఇన్నోవేషన్ స్థాపించే దిశగా ఎదగాలని, నూతన ఆవిష్కరణలు చేయవలసిన స్థాయికి ఎదగాలని తెలిపారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె స్వరూపారాణి, నిర్వాహకులు ఇంక్లూజివ్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ సి అనురాధ, ఇంక్యుబేషన్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ జి శారదాదేవి, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ కెవి గణేష్ కుమార్, అధ్యాపకేతర బృందం, విద్యార్థులతో ప్రతిజ్ఞలో పాల్గొన్నారు. వీరవాసర మండలం చింతలకోటి గరువులో గల ఉమా చంద్రశేఖర స్వామివారి ఆలయ ప్రాంగణంలో మండల పిరమిడ్ స్పిరిచువాలిటీ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత జ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాలకొల్లు పట్టణానికి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ పసుమర్తి కనకం పాల్గొని జ్ఞానబోధ చేసి జ్ఞాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కనకం మాట్లాడుతూ సత్యం అవగతమైతేనే ధర్మం ఆచరించగలమని తెలిపారు. అందరితో సామూహిక జ్ఞానం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎర్రింకి రంగదాసు పాడిన ఆధ్యాత్మిక గీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పిరమిడ్ కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జ్ఞాన సాధనతో పాటు జ్ఞాన ప్రచారం చేయాలని కోరారు. నిర్వాహకులు కనకాన్ని ఘనంగా సత్కరించారు. కార్యక్రమ మోహన్, లంకలపల్లి నరసింహారావు, యాతం నాని, అడ్డాల వెంకటేశ్వరరావు, గంటా రాంబాబు, లక్ష్మీతాయారు తదితరులు పాల్గొన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా నర్సాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నర్సాపురం స్టీమర్ రోడ్లో గల డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్దకు కాలినడకన ర్యాలీగా వెళ్లి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా విభాగం, అభిమానులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నిడదవోలు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిడదవోలు పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అన్నదానం, రొట్టెలు, పండ్లు అందజేశారు. పట్టణ వైఎస్ఆర్ కాలనీలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణ బసిరెడ్డిపేటలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పట్టణ మండలాధ్యక్షులు, కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వివిధ గ్రామాల నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి, మాజీ పిసిసి అధ్యక్షులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజనాల మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు పాదయాత్ర చేసి ప్రజల అవసరాలు, కష్టాలు స్వయంగా తెలుసుకొని
అధికారంలోకి వచ్చిన వెంటనే సోనియా గాంధీ ఆశీస్సులతో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించి వెంటనే రైతులకు ఉచిత విద్యుత్, 6 రోజుల వైద్య ఖర్చును భరించలేని పేదలకు, మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి పిల్లలందరూ కూడా ఉన్నత విద్యలు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టి ఎంతమంది విద్యార్థులు ఈ రోజు మంచి ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే ఆ రోజు ఆయన ముందు చూపు వల్లేనని తెలిపారు. జనసేన అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సందర్భంగా జంగారెడ్డిగూడెంలో నిర్వహించిన భారీ ర్యాలీని పోలవరం శాసనసభ్యులు చిల్లి బాలరాజు ప్రారంభించారు. అనంతరం ఆయన స్వయంగా ర్యాలీలో పాల్గొని జనసేన కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్రజల కోసం పోరాడే ప్రజానాయకుడని, ఆయన పుట్టినరోజు ప్రజా ఉద్యమానికి ప్రేరణ ఇస్తుందని, పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త నిబద్ధతతో ముందుకు సాగాలని పేర్కొన్నారు. జీడిమిల్లి కేంద్రంలో జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పోలవరం శాసనసభ్యులు చిల్లి బాలరాజు ప్రత్యేకంగా పాల్గొని కేక్ కట్ చేసి అభిమానులతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. ఎమ్మెల్యే ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అక్కడ రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆశీస్సులు పవన్ కళ్యాణ్ మార్గదర్శకం అందరికీ శక్తిని, స్ఫూర్తిని ఇస్తాయని అన్నారు. ప్రజాసేవే మా లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గుడ్డమనుగు రవికుమార్, మండల అధ్యక్షులు పసుపురెడ్డి రాము, టీడీపీ మండల అధ్యక్షులు సుంకవెల్లి సాయి, జనసేన సీనియర్ నాయకులు చిర్రి శ్రీనివాస్, కూటమి నాయకులు పాల్గొన్నారు. పెదపాడు మండలంలో స్మార్ట్ రేషన్ కార్డులను దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ పంపిణీ చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా 83,695 స్మార్ట్ రేషన్ కార్డులు మంజూరయ్యాయని అన్నారు. పెదపాడు మండలం వట్లూరు గ్రామంలో రేషన్ కార్డు లబ్ధిదారులకు స్వయంగా ఇంటికి వెళ్లి స్మార్ట్ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ వ్యవస్థలను సైతం మరింత బలోపేతం చేస్తూ ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల అమలును పారదర్శకంగా అమలు చేయడానికి చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈరోజు మన పెదపాడు మండలంలో ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఏటీఎం కార్డు లాగా స్మార్ట్ కార్డుని ఇవ్వటం జరిగింది. అన్నీ కూడా ప్రింటే వచ్చినాయి. మీ సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి ఇంటికి మీ కార్డుని త్వరలోనే చేరవేయబోతున్నాం అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మన నాయకుడి యొక్క జన్మదిన సందర్భంగా ఈనాడు ఉట్లూరు గ్రామంలో ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మరి ఇక్కడ కార్డుల పంపిణీని ప్రారంభోత్సవం చేసుకుంటాం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ దీంట్లో పాల్గొన్నటువంటి మన కూటమి నాయకులకు, కార్యకర్తలకి, అధికారులకు, తహసీల్దార్ గారికి, మిగిలిన మండల సిబ్బందికి, సచివాలయ సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. గ్రీన్ఫీల్డ్ హైవేకు సర్వీస్ రోడ్ల ప్రొవిజన్ కల్పించాలని, గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసితుల రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రీన్ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల పోరాట కమిటీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ఆధ్వర్యంలో మంగళవారం రేచర్ల వద్ద రైతులు రోడ్డెక్కారు. భూ నిర్వాసిత రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రీన్ఫీల్డ్ హైవే సర్వీస్ రోడ్లు ప్రొవిజన్ కల్పించకపోవడం దారుణమని విమర్శించారు. మా సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారంటూ నిలదీశారు. ఈలోపుగా చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికైనా మా సమస్యలు పరిష్కరించాలని రైతులు కోరారు. వినతి పత్రాలు అందజేశారు. జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా పెదపాడు మండలం వట్టూరులో జనసేన నాయకుల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని కూటమి నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ జన్మదినం పురస్కరించుకుని ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వయంగా పాల్గొని భోజన పదార్థాలు వడ్డించారు. ఏలూరులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ సారథ్యంలో యాత్రను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ బుధవారం ఏలూరులో సారథ్యం యాత్ర నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లను
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గారపాటి చౌదరి, బీజేపీ జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ తదితర బీజేపీ నాయకులు మంగళవారం పరిశీలించారు. అధికారంలో లేకపోయినా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది అభిమానుల ఆరాధ్య దైవంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిలిచారని తణుకు ఎమ్మెల్యే ఆనం రాధాకృష్ణ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడేందుకు పవన్ కళ్యాణ్ కీలకంగా వ్యవహరించారని గుర్తు చేశారు. తణుకు నియోజకవర్గ కూటమి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. తణుకు కూటమి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యుడు రాధాకృష్ణ మాట్లాడుతూ అటు సినీ రంగంలో ఎంతో మంది ప్రేక్షకుల ఆదరణ పొందిన పవన్ కళ్యాణ్ మరోవైపు రాజకీయంగా సేవా రంగంలో తనదంటూ ప్రత్యేకతను చాటుకున్నారని అన్నారు. రాజకీయ సేవా రంగాల్లో అధికారంతో నిమిత్తం లేకుండా ప్రతిపక్షంలో సైతం ప్రజల అవసరాలను గుర్తించి వారి పక్షాన్ని నిలిచారని అన్నారు. జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ అధికారంలో లేకపోయినా ఎంతో మందికి అండగా నిలిచారని గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉంటూ కౌలు రైతుల నిధులు కేటాయించడంలో ప్రత్యేక అవసరాలు ఉన్న వారికి అండగా నిలిచారని అన్నారు. ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు, తెలుగు రాష్ట్రాల్లో కోట్లాది మంది ప్రేక్షకుల ఆరాధ్య దైవం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా తణుకు నియోజకవర్గ కూటమి ఆధ్వర్యంలో ఆయన జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషం. అటు సినీ రంగంలో అనేకమైనటువంటి సినిమాలలో ప్రేక్షక ఆదరణ పొంది ముఖ్యంగా యువతలో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుని ఈ రాష్ట్రంలో అనేక మంది అభిమానుల్ని పొందినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా రాజకీయ రంగంలో కానీ సేవా రంగంలో కానీ అధికారంతో నిమిత్తం లేకుండా ప్రజల పట్ల ఒక బాధ్యతతో అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలకి సేవ చేయాలనే సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఆ రోజు కౌలు రైతులకి నిధులు కేటాయించడం కానీ, అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి అవసరాలు ఉన్నవారికి అండగా నిలబడటం కానీ, ఎప్పుడూ కూడా సమాజం పట్ల, సమాజంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి సంఘటనల పట్ల తనదైనటువంటి శైలిలో స్పందిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి కీలకంగా వ్యవహరించి కూటమి గెలుపులో కీలకమైనటువంటి పాత్ర పోషించి 164 సీట్లు ఈరోజు కూటమి ప్రభుత్వం రావడానికి, అందులో ఆయన భాగస్వామ్యాన్ని కూడా మనందరం కూడా గుర్తించాలి. అలాగే ఈరోజు ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి వర్యులుగా, అటవీ శాఖ మంత్రులుగా, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా తనదైనటువంటి శైలిలో గ్రామాల అభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి చొరవతో ఈరోజు ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీల నిర్మాణం కానీ పెద్ద ఎత్తున చేస్తూ, అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా తాగునీరు అందించేటటువంటి పథకాన్ని కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జలజీవన్ పథకాన్ని అమలు చేస్తూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యే విధంగా ఆయన తన బాధ్యతలు నిర్వర్తిస్తూ ఒక సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్ళడం ఈరోజు మనందరం కూడా గమనించాలి. 2014లో కానీ 24లో కానీ తణుకులో ప్రచారంలో కూడా పాల్గొని నా గెలుపులో కీలకమైనటువంటి పాత్రను కూడా పోషించారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అభిమానులు కూడా ఈ కార్యక్రమాలను, ఆయన జన్మదిన వేడుకల్ని నిర్వహిస్తూ ఈరోజు తణుకు నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినటువంటి జన సైనికులకు ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని తణుకు నియోజకవర్గంలో తణుకు, ఇరగవరం మండలాల పరిధిలో మంగళవారం నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని కేక్ కట్ చేశారు. దువ్వలో కేక్ కట్ చేసిన అనంతరం పైడుపల్లిలో పేదలకు నిత్యావసర వస్తువులు అందజేశారు. వెంకటేశ్వర థియేటర్ సెంటర్ వద్ద కేక్ కట్ చేసి ఎమ్మెల్యే పాత ఊరు కొంబాయి చెరువుగట్టు వద్ద పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఇరగవరం మండలం అర్జునపాలెం, కొత్తపాడు గ్రామాల్లో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలకు హాజరయ్యారు. మధ్యాహ్నం ఇరగవరంలో పవన్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఆయన సాయంత్రం తణుకు సజ్జాపురం అండర్ పాస్ వద్ద కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తేతల్లి, వేల్పూరు, కొమరవరం గ్రామాల్లో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొన్నారు.
తేలిక కాదు, క్రమంగా అది మీరు కూడా చూశారు కదా. నేను మీకు దృష్టిలో పెట్టుకొని ఎందుకు చెప్తున్నానంటే నేను ఎంత నలిగిపోతానంటే చెంచున్నా 2019 అప్పటి ఇది ఫ్రెండ్ ఆఖరికి సరిపోక 200 ఉందేమో అంటే గ్రామం మొత్తంతో మాట్లాడేవాడు. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా తణుకు నియోజకవర్గంలో వాడవాడలో వైఎస్ఆర్ విగ్రహం వద్ద పార్టీ శ్రేణులు రాజన్న అభిమానులు ఘన నివాళులు అర్పించారు. తణుకు మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్రపతి రోడ్డులోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పట్టాధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి మాట్లాడుతూ పేద ప్రజలకు సంక్షేమ పాలన ఎలా అందివ్వాలో ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు. 108 ఆరోగ్యశ్రీ పథకాలతో పేదలకు ఖరీదైన వైద్య సేవలు ఉచితంగా అందించిన ఘనత వైఎస్ఆర్సీపీకి మాత్రమే దక్కుతుందని అన్నారు. లక్షలాది రూపాయలు వెచ్చించి చేయించుకునే గుండె ఆపరేషన్లు సైతం ఉచితంగా పేదోడి గుండె చప్పుడుగా వైఎస్ఆర్ నిలిచారని అన్నారు. పేదలకు సొంత గూడు కల్పించి పేదల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. అనంతరం హౌసింగ్ బోర్డు కాలనీలోని వైఎస్ఆర్ పార్కులోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద పార్టీ శ్రేణులు నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ రుద్ర ధనరాజు, గుడ్లూరి సీతారాం, నిగువలి బలరామకృష్ణ, చెల్లూరి జగదీష్, మెహర్ అన్సారీ, నూకల కనకదుర్గ, ఉండవల్లి జానకి, నత్తా కృష్ణవేణి, జంగా ఆనందకురం, దాట్ల సుందరరామరాజు, డీజీ అమూల్యారావు, ఎస్వి జాకబ్ బాబు, షేక్ షహిమా, పుల్లెపు సూర్యచంద్రరావు, కొమ్మోజు రామకృష్ణ, యారబాటి రామకృష్ణ, ధనలక్ష్మి, బిర్దిగోడి చింతన్న, పాడి సాయి సూర్య, ఉండవల్లి సురేష్, వన్నమిరెడ్డి మురళీమోహన్, పైబోన యేసుబాబు, చిత్రపూడి సూర్యనారాయణ, షేక్ జిలానీ, నాసరి పార్థసారథి, దొరబాబు, గారపాటి సత్యనారాయణ, కొంచమతి విశ్వేశ్వరరావులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. భయం అజ్ఞానం నుంచే పుడుతుంది. ఎమర్సన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.